వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రోటోకాల్ పాటించలేదని మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలకబూనినట్లుగా తెలుస్తోంది. ఆలయం ఎదుటే మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి కూర్చున్నారు. తోపులాట్లో మేయర్ విజయలక్ష్మికి గాయాలు కూడా అయినట్లుగా తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై కలెక్టర్కు మంత్రి పొన్నం ఇప్పటికే కంప్లైంట్ చేసినట్లుగా, అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా సమాచారం. And moreover, every person, Allah is ensuring that we sending everybody they want to. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలకబూనినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఈ ప్రోటోకాల్ వివాదం ఏంటి? అంత అలకబూనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నది ముఖ్యంగా ఈరోజు వల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే ఎవరైతే పున్నం ప్రభాకర్ ఉన్నారో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారో, అయితే ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ప్రోటోకాల్ మొదటి నుంచి దీన్ని బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. మొన్న రివ్యూ కూడా పున్నం ప్రభాకర్, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వీళ్ళు పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అయితే కొండ సురేఖతో పాటు పొన్నం ప్రభాకర్ అటెండ్ అవుతారని చెప్పి అధికారికంగా సమాచారం వచ్చినప్పటికీ కొండ సురేఖ మాత్రమే అటెండ్ అయిన పరిస్థితి కనిపించింది. తర్వాత పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. అప్పటికే ఆ కార్యక్రమం ముగిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడికి మేయర్ రాలేదు, ఇన్ఛార్జ్ మంత్రి రాలేదు. అయినా కానీ కొండ సురేఖ కార్యక్రమం పూర్తి చేశారని చెప్పి అల్కబోన్నట్టుగా తెలుస్తుంది. అంటే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదనే ప్రధానంగా అలకబోన్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారుల తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగానే అక్కడ బయట కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యం గత 10 రోజులుగా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు తెలియకుండానే కొన్నిసార్లు ఇంటిమేషన్ ఇవ్వకుండానే టెంపుల్స్ ఏదైతే ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి రివ్యూల్ చేసినట్టు ఆమె దృష్టికి వెళ్ళాను. ఆ తర్వాత ఆమె చెప్పడం ఇటీవల ఈ వివాదాస్పదం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పటికీ సంబంధిత మంత్రి శాఖ మంత్రికి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఇద్దరి మధ్య ప్రోటోకాల్ ఇష్యూ నడుస్తూ వస్తుంది. అదేవిధంగా మేయర్ కూడా చాలా సందర్భాల్లో ఈ రివ్యూలకు సంబంధించి మేయర్ని కూడా ఇన్వైట్ చేయలేదు. ఇది ఆషాఢ మాసం బోనాలు ఏదైతే మన గోల్కొండ బోనాలకు సంబంధించిందో అక్కడికి కూడా ఇన్వైట్ చేయని పరిస్థితి. అయితే ఈ వివాదం కొనసాగుతూ వస్తుంది ఇటు మంత్రుల మధ్య, అదేవిధంగా మేయర్. ఈ ప్రోటోకాల్ ఇష్యూ అయితే కొనసాగుతుంది. అంటే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బోనాల ఫెస్టివల్ ఇన్వాల్వ్ చేయాలని చెప్పినప్పటికీ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. దాదాపు ఇటు జిహెచ్ఎంసీ యాక్టివిటీస్ కావచ్చు, ఈ లోకల్ ఇష్యూస్ ఏవైనా కానీ మంత్రి పొన్నం ప్రభాకర్ చూస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు బోనాల పండుగ ఇష్యూ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. అదేవిధంగా ఇటు అటవీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇటు వన మహోత్సవం కార్యక్రమంలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఇటు మొక్కలు నాటడం కావచ్చు, ఇటు బోనాల పండుగ ఏర్పాట్ల గురించి కావచ్చు, ఇవన్నిటిపైన మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. అదేవిధంగా ఇటు కొండ సురేఖకు ఇటు అధికారులు ఎవరికి ఇంటిమేట్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేవిధంగా సేమ్ టైం ఇటు ఈగో ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అక్కడ చెప్తే ఇక్కడ అక్కడ అని చెప్పి ఇరువరకు ఇటు అధికారులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య
ఈ ప్రోటోకాల్ ఇష్యూనే వివాదంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి అధికారులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది నందు. అయితే ముఖ్యంగా ఈరోజు ముందుగానే కొండసిరగా జరుపుకుని బల్కంపేట ఎల్లమ్మ పట్టు వస్త్రాలు సమర్పించారు. దీనిపై అలకబడినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నేను చెప్పినాను కదా మా డీసీపీకి, సార్ ఇక్కడ లేడీనా సార్ పంపించండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, మనం కూర్చోలేదు.